ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా PSLV C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూపరిశీలనకు చెందిన EOS-9 ఉపగ్రహాన్ని PSLV నింగిలోకి తీసుకెళ్లింది. అయితే కాసేపటి తర్వాత PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. మూడో దశలో సమస్య తలెత్తింది అని ప్రకటించిన ఇస్రో చైర్మన్ నారాయణన్ మిషన్ అసంపూర్తిగా ముగిసిందని వెల్లడించారు. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు చెబుతామన్నారు. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, EOS-9 ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్ తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లు ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో EOS-9 కూడా భూపరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇక ఇది రీసాట్-1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఈ ఉపగ్రహం రీసోర్స్ షాట్, కార్డో షాట్, రీషాట్ 2B సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన EOS-4 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-9 ను పంపారు.